వెల్కమ్ టు స్పెషల్ రైడ్. తీగలాగితే డొంక బయటపడ్డట్టు లిక్కర్ స్కామ్ కి సంబంధించిన స్కామర్లు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళు అబద్ధాలు చెప్పవచ్చు, తమకేం తెలియదని, తమకు ఎలాంటి పాపం తెలియదని అమాయకత్వం నటించవచ్చు. కానీ టెక్నాలజీ అబద్ధం చెప్పదుగా. ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో టెక్నాలజీయే ముఖ్య పాత్ర పోషిస్తోంది. మనుషులు మాటలు మార్చొచ్చు, కానీ టెక్నాలజీ మిషన్లు అబద్ధాలు చెప్పవు. ఆ టెక్నాలజీ గురించి దాని నుంచి తప్పించుకోవటం కూడా కుదరదు. మద్యం కుంభకోణం కేసులో నిందితుల చుట్టూ టెక్నాలజీ ఉచ్చు బిగుసుకుంది. మద్యం కుంభకోణం జరగలేదు, ఇదంతా టీడీపీ కక్ష సాధింపు చర్యలని రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రతిపక్ష నేతలు ఓ ప్రముఖ మీడియా సంస్థ చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. మద్యం కుంభకోణంలో ఎవరి పాత్ర ఏమిటి, ముడుపుల ప్రవాహం ఎలా సాగింది, ఎవరెవరికి చేరింది, అసలు వాటా దక్కించుకున్న అంతిమ లబ్ధిదారు ఎవరు అనే వివరాలనైతే సిట్ ఇప్పటికే సేకరించింది. అయితే లిక్కర్ స్కామ్ కి సంబంధించి తిరుగులేని సాంకేతిక ఆధారాలను కూడా సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇవాళ కోర్టుకు ఈ నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ లిక్కర్ స్కామ్ నిందితులు తప్పించుకోవడం అసాధ్యమనే అధికారిక వర్గాలు చెప్తున్న మాట. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి అప్పటి ఎండి వాసుదేవారెడ్డి ఫైళ్లు ఎత్తుకెళ్లడం, ఆ ఫైళ్లతో పాటు అదే కార్యాలయంలో సీజ్ చేసిన కంప్యూటర్లు, మద్యం డిపోల్లో సేకరించిన డిజిటల్ ఆధారాలతో మొదలుకొని పక్కాగా ఆధారాలు సేకరించినట్లు అధికారులు చెప్తున్నారు. ఇక ఇటీవల హైదరాబాద్ లో A1 రాజ్ కసిరెడ్డి ఇల్లు, అదేవిధంగా కార్యాలయాల్లో స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, నిందితుల సెల్ ఫోన్లు, ఇలా కీలక ఆధారాలన్నింటినీ కూడా సిట్ అధికారులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి పంపించారు. ఇక ఉన్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని విశ్లేషించి నిర్ధారణ నివేదిక తెప్పించుకున్నారు. దాంతో పాటు సీజ్ చేసిన పరికరాలను కోర్టుకు సమర్పించబోతున్నారు. మద్యం కుంభకోణంలో ప్రధాన భూమిక పోషించింది బ్రాండ్ల ఆర్డర్లు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సేల్స్ డిమాండ్ కి అనుగుణంగా కంప్యూటరే ఆర్డర్లు ఆటోమేటిక్ గా పెట్టే సాఫ్ట్వేర్ ఉండేది. ఈ విధానాన్ని ఆర్డర్ ఫర్ సప్లై OFS అంటారు. ఇందులో మానవ ప్రమేయం ఏదీ ఉండదు. దీనినే కొనసాగిస్తే కమిషన్లు దక్కే అవకాశం ఉందని ఇక గత పాలకులు గ్రహించారు. ఆటోమేటిక్ విధానాన్ని ఆపేసి కొత్తగా మెయిల్ ద్వారా ఆర్డర్లు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. లిక్కర్ షాప్ నుంచి మెయిల్ వస్తే డిపో మేనేజర్లు సరుకు పంపించాలని నిర్ణయించారు. ఇందులోనే భారీ మతలబ్ చేశారు. లిక్కర్ షాప్ల మెయిల్స్ అన్ని మేనేజర్ల కంప్యూటర్ల నుంచే ఆపరేట్ అయ్యేవని సిట్ అధికారులు గుర్తించారు. సీజ్ చేసిన కంప్యూటర్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి పంపి పరీక్షించినప్పుడు ఈ విషయం పక్కాగా నిర్ధారణ అయ్యింది. మేనేజర్ల కంప్యూటర్లలో వారి పరిధిలోని షాప్ల మెయిల్ ఐడీలు కూడా నిర్వహించారు. స్టాక్స్ స్పష్టంగా కనపడ్డాయని FSL నివేదిక ఇచ్చింది. ఇక మనం చూసుకోవచ్చు, ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి సిట్ మొత్తం అంతా కూడా లెక్క సెట్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం అంతా కూడా ఫైల్స్, కంప్యూటర్స్ కి సంబంధించి అన్ని కూడా డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక అరెస్ట్ చేయడం ఒక్కటే మిగిలింది అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి మనతో పాటు ఈరోజు మాట్లాడడానికి బండారు రామ్మోహన్ రావు గారు, అనలిస్ట్, సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి.
సార్ మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టుంది, వాయిస్ వినిపించట్లా. మమత గారు నమస్తే అమ్మ, చెప్పండి. నమస్తే అండి. సో చూడొచ్చు మనము ఇక్కడ అంటే ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆల్మోస్ట్ అంతా కూడా అయిపోయింది. ఈడీ మొత్తం అన్ని లెక్కలు కూడా సరిచేసింది అన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇందులో మాకేం ప్రమేయం లేదు, ఓన్లీ టీడీపీ కుట్ర ఇది అంటూ కూడా చేస్తున్న ప్రతిపక్ష నేతలకు సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇందులో వాళ్ళు మేము లేము అనేసి అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే అన్ని టెక్నాలజీ పరంగా అన్ని చూసుకుంటే వాళ్ళే ఉన్నారు. ఏ విధంగా చూడాలి? మమత గారు, మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. ఇప్పటిదాకా ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగినాయి, కానీ కీలకమైన వ్యక్తులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా మెలిగిన విజయసాయి రెడ్డి గారు కానీ, అంతకుముందు నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయలు కానీ, వీళ్ళిద్దరు రకంగా ఆయనేమో పార్టీ మారి మళ్ళీ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు టీడీపీ ఎంపీ. విజయసాయి రెడ్డి గారేమో పార్టీ నుంచి రాజీనామా చేశారు, ఎంపీగా రాజీనామా చేశారు, ఖాళీగా ఉంటారు. ఈ ఇద్దరు కూడా ఆరోపణలు చేసింది అంటే పూర్తిగా లిక్కర్ కుంభకోణం జరిగింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది. ఒక నలుగురేమో పూర్తిగా కీలక వ్యక్తులుగా చేశారు. సజ్జల శ్రీధర్ రెడ్డి, ఇట్లా కేసిరెడ్డి రాజు, ఇట్లా మరో ఇద్దరు. అందులో నలుగురిలో నేను కూడా ఉన్నాను, కానీ నన్ను 3 నెలల తర్వాత రానివ్వలేదు. మొదటి 3 నెలలు విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి మాత్రం నేను ఉన్నాను అని విజయసాయి రెడ్డి డైరెక్ట్ చెప్పారు. ఏవన్ ఏమో మిగతా కేసులో ఏవన్ జగన్మోహన్ రెడ్డి అయితే A2గా విజయసాయి రెడ్డి. సరే, తమ నిలవలు తప్పిన తమ మిత్రులు శత్రువులు ఎవరు గదరాసుమతి అన్నట్టు ఇప్పుడు అధికారంలో లేకపోయినాక చాలా మంది అంతకుముందు కక్షలు తీసుకుని మాట్లాడుతుండొచ్చు అనుకోవచ్చు. కానీ ఇవాళ మీరు కీలకమైన విషయాలు చెప్పారు. అందులోని విషయాలు బయటపడితే తప్ప మనం చెప్పలేము. ఎందుకంటే హైటెక్ టెక్నాలజీతో ఇవాళ 3,500 కోట్ల, కొందరేమో 10,000 కోట్లు అంటున్నారు. రకరకాలుగా ఇప్పటిదాకా ఆరోపణలలో నరం లేని నాలుక చాలా మాట్లాడింది. కానీ కోర్టుకు సమర్పించిన ఆధారాలు ఏమున్నాయి చూసేదాకా మనం చెప్పలేము. కానీ ఒకసారి మొత్తం లిక్కర్ కుంభకోణం జరిగింది ఏమిటో పరిశీలిస్తే, అంతకుముందు దాకా 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాతనే అక్కడ దాని గురించి మాట్లాడతాం. విభజిత ఆంధ్రప్రదేశ్ లో 2014 నుంచి 19 దాకా టీడీపీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. జనసేన ప్రభుత్వంలో భాగంగా పోటీ కూడా చేయండి. కానీ 2019 నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 2019 కన్నా ముందున్న లిక్కర్ పాలసీ డైరెక్ట్ గా మిగతా చెప్పారు కదా, డిమాండ్ సప్లైని ఆధారం చేసుకొని కంప్యూటరే డిమాండ్ సప్లైని చూసేది, డైరెక్ట్ గా డిస్టిలరీస్ కు పోయేది. ఎప్పుడైనా మద్యం ఎట్లా ఉంటదంటే, అప్పుడు ప్రైవేట్ షాపులే నడిచింది. కాంట్రాక్టర్లు ప్రైవేట్ షాపులని వేలం నిర్వహించేవారు, షాపులు ఉంటాయి. ఏది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అప్పుడు కూడా ఏమైందంటే, డిస్టిలరీస్ నుంచి ఏది అక్కడ ఏ మందు తక్కువ ఉంది, ఏ బ్రాండ్ తక్కువ ఉంది, దాన్ని బట్టి ఆటోమేటిక్ గా మన డిమాండ్ సప్లై ఆధారంగా మన దాన్ని ఆర్డర్ ఇచ్చే పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో కూడా పేర్కొన్నారు, ఏం పేర్కొన్నాడంటే, మేము మద్య నియంత్రణతో పాటు నిషేధం వైపు వెళ్తాము. మేము దయచేసి మొత్తం లిక్కర్ మీద బతుకున్న ఈ ప్రభుత్వాలు మన ప్రజలను, పేద ప్రజలు పీల్చి పిప్పి చేస్తున్నాయి కనుక నేను మొదలు నియంత్రణ, తర్వాత నిషేధం వైపు చేసి 4 ఏళ్లలో మొత్తం మీద నిషేధం వైపు వెళ్తాము అని ప్రచారం చేసుకున్నారు. మేనిఫెస్టో ప్రకారమే తను రాగానే ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఏమనంటే, ప్రభుత్వం కాకుండా డైరెక్ట్ గా ఈ మద్య విక్రయదారులు, కాంట్రాక్టర్లు ఉంటే వాళ్ళు ఎక్కువ అమ్మించే ప్రయత్నం చేస్తారు కనుక మొట్టమొదటి ప్రభుత్వమే ఈ షాపులను నిర్వహిస్తుంది అని ప్రకటించారు. అదైతే నేను మంచిదే అన్నాను. ఎందుకంటే తమిళనాడులో సేమ్ సిస్టమ్ ఉంటుంది, గుజరాత్ లో మద్య నిషేధం ఉంటుంది. మనకు తమిళనాడులో మంచి సిస్టమ్ ఏంటంటే, గవర్నమెంటే షాపులు నిర్వహిస్తుంది. ఉదయం 10 గంటలకు తెరుస్తారు, సాయంత్రం రాత్రికి తొందరగా. అంటే మామూలుగా ప్రైవేట్ ఉన్న లాభాపేక్ష వాళ్ళకు ఉండదు కనుక కొంత రెగ్యులరైజ్ చేస్తారని మనం నమ్మినాం. దానిలో మనకు మద్య నిషేధ కమిటీ కూడా లక్ష్మణ్ రెడ్డి గారు, నా మిత్రుడు లక్ష్మణ్ రెడ్డి గారి ద్వారా కమిటీ వేశారు. 3 ఏళ్లు పనిచేసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వేసిన మద్య నిషేధ కమిటీలో ఆయన కమిటీకి అధ్యక్షత వహించారు. కానీ ఆయన కూడా ఇప్పుడు ఈ మధ్య ఏమంటున్నారంటే, మద్య నిషేధం అయిపోకుండా పూర్తిగా మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మడానికే పోయిండ్రు ఈ మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ఆయన కూడా ఆరోపణ చేసి చాలా మీటింగ్ లో పెట్టిండు ఆయన. అంటే అర్థమవుతుంది ఏంటి, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా ఎవరైతే మద్యం కుంభకోణంలో ఉన్నారనుకుంటున్నారో, లేకపోతే దానికి వ్యతిరేకించిన వాడు బయటపడుతున్నారు ఒక్కొక్కరు కూడా. ఇది ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఆనాడు ఏదైతే మద్యం అమ్మకాలు గవర్నమెంట్ చేసిండ్రో, గవర్నమెంట్ షాపుల్లో మద్యం అమ్మకాలు జరిగితే ఇంకా గవర్నమెంట్ పకడ్ మందిగా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉండాలి కదా. డిజిటల్ ట్రాన్సాక్షన్ కాకుండా నగదు లావాదేవీలు ఎందుకు జరిగిందని ప్రధానమైన ఆలోచన. ఇప్పుడు సిట్టు వేసింది అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా 2024లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఒక సిట్ వేశారు. అంటే ఆయన ఆర్డర్స్ తో దానికి ఆ సిట్ బృందం ఏం చేస్తుందంటే, దీని లావాదేవీలు ఆగుతుంది. ఏది అక్రమంగా లావాదేవీలు జరిగినాయి, నెట్ ట్రాన్స్ఫర్ అయింది. కసిరెడ్డి రాజుతో పాటు కొందరు వసూలుదారులు ఉన్నారు, ఒక 5-6 పేర్లు ఉన్నాయి.
ఇందులో చాలా మంది నలుగురేమో యునైటెడ్ అరబ్ ఇంత ఎమిరేట్స్ దారుణానికి కార్పొరేట్, ఒడిగట్టింది ఒకడేమో ఎవరు? అంత అసలు ఇందులో మెయిన్ ఎవరున్నారని అనుకోవచ్చు? ఈ లాభాలు కానీ ఇక్కడ ఇవన్నిటికి సంబంధించుకోవచ్చు, ఇవన్నీ ఎక్కడికి పోయాయి అనుకోవచ్చు, ఎవరికి చెందాయి అనుకోవచ్చు? ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంది, బిగ్ బాస్ అంటే జగన్మోహన్ రెడ్డికి పోయినాయి అంటున్నారు. దానికి ఆధారాలు ఏం చెప్తున్నారంటే విజయసాయి రెడ్డి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి పోయిన డబ్బులు అంటలేడు. కానీ నేను కూడా ఆ నలుగురు అంటారు కదా, నలుగురిలో ఉన్నాను. కానీ మద్యం పాలసీ ఫిక్స్ అయ్యే 3 నెలల లోపే నన్ను దూరం పెట్టారు, నన్ను లోపల రానియలేదు. కనుక అక్కడ తర్వాత ఏం జరిగిందో లేదు తెలియదని ఆయన తప్పించుకున్నాడు. కానీ లావు మన కృష్ణదేవరాయలు మాత్రం స్పష్టంగా చెప్పింది అంటే ఆనాడు కుంభకోణం జరిగింది, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ బదులు ఆర్థిక లావాదేవీలు డైరెక్ట్ నగదు లావాదేవీలు జరిగినాయి కనుక పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. 3-4 వేల కోట్ల రూపాయలు వీళ్ళు తీసుకున్నారన్న ఆరోపణ ఆయన చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డిజిటల్ లావాదేవీల కన్నా ముందు గత ప్రభుత్వం అమ్మినప్పుడు ఒక షాపులో ఎంత అమ్మింది, ఇప్పుడు డిజిటల్ లావాదేవీలు వచ్చిన మన ప్రభుత్వ షాపులు నడిపినప్పుడు ఎంత అయింది అని లెక్క తీయాల్సిన అవసరం. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా, కోర్టుకు సమర్పించిన దానిలో ఇది ఉందా లేదా అని కీలకమైన అంశం. నేను ఎప్పుడు చెప్తున్నాను, గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా ఆ షాపుల్లో ఎంత మద్యం అమ్మింది, ఆ తర్వాత 2019 నుంచి ఇక్కడ అంటే అదే షాప్ ఉండకపోవచ్చు, ఆ ఏరియాలో షాప్ ఎంత అమ్మింది అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ వల్ల అంతకుముందు అమ్మిందా తక్కువ అమ్మిందా ఎక్కువ అమ్మిందా అనేది కావాలి కదా. అది ఇప్పుడు ఏమైతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ ఒక 5-6 గంటల క్రితం ప్రెస్ మీట్ పెట్టారు, అది కూడా ఫాలో అయినాడు. ఆయన ఏమంటున్నాడంటే గత ప్రభుత్వం కంటే మేము మద్య నియంత్రణ అవలంబించడం వల్ల మా ప్రభుత్వం వచ్చినాక తెలుగుదేశం ప్రభుత్వం చివరి ఏదైతే 2018-19 లిక్కర్ లో ఎంత అమ్మిందో మేము 2023-24 అంత చేరుకోలేకపోయినాం అన్నారు. అంటే అర్థమైంది, అఫీషియల్ గా అమ్మకాలు తక్కువైంది. అఫీషియల్ గా అమ్మకాలు తక్కువైనట్టు ఏమన్నట్టు, నాన్ అఫీషియల్ గా అమ్మకాల విషయం అన్ని కూడా డబ్బులు నేరుగా ఎటో పోయినాయి అని అర్థమవుతుంది. అంటే వారి లెక్కలు కూడా వాళ్ళ ప్రెస్ మీట్ మొత్తం చూసి నాకు అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తగ్గింది మద్యం అమ్మకం అంటున్నారు. మద్యం అమ్మకం తగ్గిందంటే ఏమన్నట్టు, ఆ డిజిటల్ లావాదేవీలు ఉంటేనే వేరుగా ఉంటుండే, కానీ లావాదేవీలు లేవు కనుక ఈ షాపుల్లో డైరెక్ట్ మన డబ్బులే లావాదేవీలు నగదు లావాదేవీలు జరిగినాయి కనుక ఆ నగదంతా కూడా మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేకుంటే వాళ్ళ అన్యాయాలకు పోయిందని ఒక ఆరోపణ. దానికి సంబంధించిన రికార్డు సిద్ధం చేసిందా లేదా అని తెలవాలనుకుంటుంది. యాక్చువల్ గా ఇప్పుడు కోర్టు సమర్పించిన రికార్డులలో స్పష్టంగా ఇది చేయలేకపోతే మిగతా ఎంత వేసినా లాభం లేదు. సార్, అదే విధంగా చూసుకుంటే ఈడీ కూడా దీనికి సంబంధించి చెక్ పెట్టేందుకు దీనికి సంబంధించి అన్ని సేకరించడం జరిగింది. అయితే ఈ వస్తువులన్నింటినీ కూడా సీజ్ చేసిన తర్వాత కూడా ఇవి కోర్టుకు సమర్పించే అవకాశం కూడా ఉంది. అయితే మరి ఈ కోర్టుకు సమర్పించిన ఈ నివేదికకి సంబంధించి తర్వాత విచారణకి ఎలాంటి మార్పులు చోటు చేసుకొని ఉన్నాయి, ఈ నిందితులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు కోర్టు? నేను అడ్వకేట్ అంటే మనకు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా చెప్తున్నాను. ఏంటంటే ఇప్పటికే రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, మిగతా 5 ఒక 4 వేరే దేశాలకు పారిపోయారు, యూఏకి, ఇంకొక ఆయన ఇంకో దగ్గరికి పోయారు. కానీ ఇప్పుడు మిగతా వాళ్ళు అరెస్ట్ కావాల్సి ఉన్నది. అది లుక్అవుట్ నోటీసులు ఇష్యూ చేశారు. విమానాశ్రయాలు చాణక్య అనేవాడిని కూడా నిన్న చెన్నైలో అరెస్ట్ చేశారు. ఇది జరుగుతూనే ఉంది. కానీ ఈడీ కీలకమైన అంశం ప్రస్తావించారు మాదిరిగా ఏంటంటే ఈ ఈడీ ఇన్వాల్వ్ కావాలంటున్నాను. ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగినట్టే కదా. ఇప్పుడు డిజిటల్ లావాదేవీలు కాకుండా అన్ని షాపుల్లో సగం కంటే ఎక్కువ మద్యాన్ని నగదు లావాదేవీలు జరిగిందని ఈ ప్రభుత్వం ఆరోపణ కదా. అందుకని నేను ఏమంటున్నానంటే ఈడీ కావాలి. ఇప్పుడు సిట్, ఇప్పుడు కోర్టుకు ఆధారాలు సమర్పించే సిట్టే అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒకటి వేసింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళు సేకరించిన సాక్ష్యాలు కోర్టుకు సమర్పించారు. కానీ నేను మొదటి నుంచి కోరుతుంది ఏంటంటే ఈడీ ఇన్వాల్వ్ అయితే కరెక్ట్ అంటున్నాను. ఎందుకంటే మనకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ ఇన్వాల్వ్ అయింది కదా, అట్లానే నిన్న మన తమిళనాడు లిక్కర్ స్కామ్ లో కూడా ఈడీ ఇన్వాల్వ్ అయింది. కానీ ఈడీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ నిన్న ఇవ్వాలనే మన సుప్రీంకోర్టులో వాదన జరిగితే ఈడీని మందలించింది సుప్రీంకోర్టు. మీరు రాజకీయ కక్షలతో కేసులు పెడుతున్నారా, తమిళనాడులో ఉన్న ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చేస్తున్నారా, మీరు రాజకీయంగా సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారా, ఎవరి మీద పడితే వాళ్ళకి మీద కేసులు పెడతారా అని ఈడీని గట్టిగా మందలించింది ఇవాళ. కనుక ఆ ప్రభావం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంచెం రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటున్నాడు. ఈడీ రాగానే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తాడు, మన సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు ఏమంటది, అదే మాట అంటది కదా, ఇవాళ అన్న మాట అంటది కదా. కనుక ఓ రకంగా చెప్పాలంటే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి రిలీఫ్ లభించినట్టే లెక్క అంటున్నాడు. అంటే తమిళనాడు కేసు సంబంధం ఏపీ లిక్కర్ స్కామ్ కి దానికి సంబంధం లేదు. తమిళనాడు కేసులో ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఏంటంటే మీరు స్టాలిన్ ను మనకు టార్గెట్ చేసుకొని చేస్తున్నారు కదా, అది కరెక్ట్ కాదన్నది. అది ఇక్కడికి వచ్చేవరకు నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఏం చేయాల్సి ఉందంటే సిట్టు ఆధారాలు ఏం సమర్పించి మనకు తెలియదు, ఆ కాగితాలు ఏమి ఇచ్చారో తెలియదు. కానీ ఆ కాగితాలలో ఈ కాగితం ఉంటే ఏదైతే గతంలో 5 ఏళ్లలో ఎంత అమ్మకాలు జరిగినాయి, వీళ్ళు వచ్చిన 5 ఏళ్లలో తక్కువైనాయా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒప్పుకున్నారు. అంతకు ముందు లాస్ట్ సంవత్సరం 2018-19 ఎంత అమ్మిందో
చివరి సంవత్సరంలో కూడా అంతకంటే తక్కువ అమ్మింది. తక్కువ అమ్మడం అంటే ఏంది? ఇల్లీగల్ గా వేరే అమ్మినట్టే కదా. బ్రాండ్ ఎస్. కూడా తప్పుడు బ్రాండ్ అమ్మే అని ఆరోపణలు ఉన్నాయి కనుక ఈ ఆరోపణలు రుజువు కావాలంటే స్కిట్ పేపర్ సబ్మిట్ చేసింది. ఆ సబ్మిట్ చేసిన పేపర్లో నేను చెప్పిన డిజిటల్ లావాదేవీల ద్వారా ఎంత అమ్మిండ్రు, నగదు లావాదేవీలు ఎంత అయింది అని లెక్క తీస్తే తప్ప సాధ్యం కాదు. ఇప్పుడైతే ఒక అవకాశం ఉంటది. ఇప్పుడున్న షాపులు ఏవైతున్నాయో ఆ షాపుల్లో ఈ సంవత్సరంగా పెరిగింది అనుకోండి లిక్కర్ మన సేల్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి. ఈ పాలసీ వచ్చి కూడా 8-9 నెలలు అవుతుంది కనుక ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక అయ్యే షాపుల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మిన దానికంటే రైట్. ఎక్కువ అమ్మింది అనుకోండి, ఇప్పుడు లావాదేవీల్లో ఎంత కొంత మోసం ఉన్నట్టే మనకు అర్థం. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు లైవ్లో జాయిన్ అయినందుకు. సో చూసాం కదా, తీగ లాగితే డొంక కదిలినట్టుగా లిక్కర్ స్కామ్కి సంబంధించి అయితే స్కామర్లు ఒక్కొక్కరిగా బయటకైతే వస్తున్నారు. ఇక తప్పు చేసిన వాళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్తున్నారు. దీనికి సంబంధించి మాకేం తెలీదు అంటూ కూడా ఒక అమాయకత్వాన్ని అయితే నటించడం జరుగుతోంది. అయితే టెక్నాలజీ మాత్రం అబద్ధం చెప్పదుగా అంటూ కూడా ఈడీ దీనికి సంబంధించి ఈడీ కూడా ఎంటర్ అయితే బాగుంటుంది అంటూ కూడా ఇప్పుడు మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఈడీ అదేవిధంగా సిట్కి సంబంధించి సిట్ అయితే అన్ని టెక్నాలజీకి సంబంధించి మిషన్లు కావచ్చు, అదేవిధంగా కంప్యూటర్లు కావచ్చు, హార్డ్ డిస్క్లు కావచ్చు, అన్నీ కూడా తీసుకొని దానికి సంబంధించి అన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పరీక్షించడం కూడా జరిగింది. అందులో ఎవరెవరున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కోర్టుకు కూడా సమర్పించే అవకాశం ఉంది. మరి ఏం జరగబోతోంది అనేది మనం చూడాల్సింది. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి PRK న్యూస్.